రైట్ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో కూడా, ప్రతి పోలింగ్ బూత్ ఏరియాలో కూడా మరి ఆయా కార్యకర్తలు, ఆయా పార్టీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో సందడి నెలకొంది. సో దాదాపు గడిచిన 20 రోజుల నుంచి మనం చూసినట్లయితే ప్రతి కార్యకర్త కాలు చక్కగా నిలవట్లేదు. సో మొత్తం అంతా పర్యటనకి అంకితం అవుతున్నారు. వీరితో పాటుగా మరి బడా నాయకులు, అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్లు కూడా వారు కూడా అవిశ్రాంతంగా తిరుగుతూ ఉన్న పరిస్థితి. మరి వీరితో పాటుగా ప్లకార్డులు పట్టుకొని సామాన్య జనం కూడా, సామాన్య పార్టీ అంటే ఆయా పార్టీలకు సంబంధించిన అభిమానులు కూడా తిరుగుతూ వస్తూ ఉండడం మనం చూస్తున్నాం. సో మొత్తం 7 డివిజన్లలో కూడా అంటే రహమత్ నగర్ కానీ, లేదా బోరబండ కానీ, లేకపోతే మరి వెంకటరావు నగర్ కానీ, లేకపోతే ఎర్రగడ్డ కానీ, ఇట్లా అన్ని డివిజన్లు చూసుకుంటే మరీ ముఖ్యంగా షేక్పేట. సో అన్ని నియోజకవర్గాలు అంటే నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తలు జోష్గా తిరుగుతున్నారు. సో ఈ 20 రోజుల పాటు ఒక రకంగా చెప్పుకున్నట్లయితే వాళ్ళకి ఉపాధి లభిస్తుందా అంటే అవుననే చెప్పాలి. సో వీరితో పాటుగా మరి స్టార్ క్యాంపెయినర్లుగా రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మరి మంత్రులు సైతం కూడా వచ్చి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ యొక్క గెలుపును మరి స్వీకరించేందుకు, లేకపోతే గెలిపించుకునేందుకు తమ అభ్యర్థులని మరి బరిలో నిలబెట్టే పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీలకు సంబంధించిన మరి హోరాహోరీ పోటీ ప్రతి డివిజన్ లో కూడా మనకు కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటువంటి విజువల్స్ అనేవి ప్రతి డివిజన్ హెడ్ లోను, ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్స్ లోను కనిపిస్తోంది. సో ఈ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ వస్తే మరి మరుసటి రోజు మరి మరో ప్రాంతంలో మరి అక్కడికి వెళుతున్న ప్రాంతం, అదేవిధంగా మరి కేటీఆర్ గారు కూడా మరి ఈయన ఎక్కడెక్కడ మీటింగ్లు పెడుతూ వెళ్తున్నారు, ఎక్కడెక్కడ సభలో పెడుతూ వెళ్తున్నారో ఆ మరుసటి రోజున లేకపోతే ఆ వచ్చే రోజుల్లో కూడా అక్కడ పెడుతూ తమ యొక్క క్యాడర్ని ఉత్సాహపరుస్తున్నారు. నిరుత్సాహం అనేది పడకండి, మీకు మంచి ఎమ్మెల్యే వస్తాడంటూ కూడా అన్ని పార్టీలు ఉద్బోధ చేస్తున్నాయి. మరి అన్ని పార్టీలు చేస్తున్న ఉద్బోధకి ఆసరాగా చేసుకొని ఆయా కార్యకర్తలు కూడా ముందు కురుగుతున్న పరిస్థితి ఉంది. సో మరి అన్ని గల్లీల్లో కూడా అంటే మండలాల్లోని, డివిజన్లోని అన్ని గల్లీలు కూడా ఆ యొక్క సభలతోటి దద్దరిల్లుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏర్పాట్లు సైతం బీభత్సంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణలో ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే జన సమీకరణకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మరి బీజేపీ కానీ, లేకపోతే బీఆర్ఎస్ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీలు కూడా జన సమీకరణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నాయి. మా జనబలం ఇది, మా బలం ఇది, మా పార్టీ బలం ఇది అని చూపించుకోవడానికి మీడియాల ముందు, అందరి ముందు ఎక్స్పోజ్ అవ్వడానికి కూడా ఆయా పార్టీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. వీరికి తోడుగా ఆయా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా మరి జన సమీకరణ చేయడంలో నయానా భయానా చెప్పి వాళ్ళని కూడా ఏ పార్టీ ఎంతమందిని తీసుకొస్తే ఆ పార్టీకే అదృష్టం కలిసి వస్తుంది, ఆ పార్టీకే జన బలం ఉంది అని నిరూపించుకోవడం కోసం ఆయా పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో పరిస్థితున్నాయి. మరి షేక్పేటలో కానీ, రహమత్ నగర్లో కానీ, బోరబండలో కానీ, మరి అదేవిధంగా ఎర్రగడ్డలో కానీ, అదేవిధంగా మరి వెంకటరావు నగర్లో కానీ, సోమాజిగూడలో కానీ, మరి అన్ని ప్రాంతాలలో కూడా ఆయా డివిజన్ హెడ్ క్వార్టర్లలో రోజు మార్చి రోజు మరి అభ్యర్థులను తిరగడం, అభ్యర్థులను తిప్పుతూ ఆ యొక్క నాయకులు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యే గురించి, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గురించి కూడా ఆయన సైతం నేను సైతం అంటూ కాంగ్రెస్ పార్టీలో మరి కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన, రాష్ట్రానికి పెద్దగా ఉన్న ఆయన మరి ఈ యొక్క గల్లీలో కూడా గల్లీ బాట బట్టి, జనం బాట బట్టి మరి ఆ రోజున ఒకసారి గుర్తు చేస్తూ కూడా తమ అభ్యర్థిని గెలిపించండి అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రంగంలోకి దిగడం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా ఈ అభ్యర్థిని గెలిపించండి, మా సునీతమ్మని గెలిపించండి, మరి మళ్ళీ మేము వచ్చే రామరాజ్యానికి, మా కేసీఆర్ రాజ్యానికి మేము నాందిగా మరి ఈ యొక్క గెలుపుని తీసుకుంటున్నామంటూ కూడా ఆయన చెప్పడం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆయా పార్టీలు పైచేయి సాధించేందుకు జన సమీకరణలో ప్రాథమికంగా వాళ్ళు తీసుకున్న స్టెప్. సో ఆయా డివిజన్లలో ఏర్పాటు చేస్తున్న దాదాపు ఇదే ఏర్పాట్లు, ఇదే జనసందడి అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్లలో కూడా మరి మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచే ఈ ఉధృతి పెరిగింది. అయితే మరొక 6 రోజులు కానీ, లేకపోతే మరొక 5 రోజులు మాత్రమే ఈ యొక్క హడావిడి కొనసాగనుంది. అటు తర్వాత మళ్ళీ పోలింగ్ జరుగుతుంది, పోలింగ్ తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. సో అప్పటికి సద్దుమణిగే పరిస్థితి. అయితే ప్రతిష్టాత్మకంగా ఎత్తుకున్న 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడే మోహరించడం, ఇక్కడే లాడ్జీలో ఉండడం, ఇక్కడే నైట్ స్టే చేయడం, అదేవిధంగా ఆయా డివిజన్లలో కీలకమైన నేతలను పట్టుకోవడం, వాళ్ళతో మంతనాలు జరపడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏ పార్టీ మరి సంబంధించిన నాయకుడు గెలుస్తాడు, ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తాడు అన్న విషయం కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ సందేహాస్పదంగా ఉంది. మరి ముఖ్యంగా దాదాపుగా మనం చూసినట్లయితే ఈ మెజారిటీ కూడా దగ్గరగా ఉంటుంది. అది ప్రధాన పార్టీలైన 2 పార్టీలు అంటే బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, అధికార ప్రతిపక్షాలుగా ఉన్న ఈ 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా వాళ్ళు గెలిపించుకోవడానికి తీవ్ర స్థాయి కృషి చేస్తున్నారు. ఒకటే అనుకున్నారు, నయానా కానీ భయానా కానీ ఎట్లా రకంగా గెలవాలి, గెలిచి చూపించాలి అని మరి కాంగ్రెస్ పట్టుబట్టుకుంది. సిట్టింగ్ స్థానాన్ని
సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నం చేస్తుంది. మరి ఈ రెండిట్లో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ అయితే ఓడిపోతుందో ఆ పార్టీని మేము బేస్ చేసుకుంటాం, వారిని మేము ఆహ్వానిస్తామంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన తంత్రం, రాజకీయ తంత్రం కూడా ఉంది. సో ఆ పార్టీ భుజాన తుపాకీ పెట్టి మరి మిగతా పార్టీని అక్కడ పేల్చడం లాంటిది మరి బీజేపీ ఒక తంత్రంగా మనకు బయటకు వినిపిస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఈ మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు గత వారం రోజుల నుంచి, అంతకుముందు చూసుకున్నట్లయితే 10 రోజుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క ఓటర్ని, అంటే ప్రతి ఒక్క వృద్ధ ఓటర్ని, ప్రతి ఒక్క వికలాంగులకు సంబంధించిన ఓటర్ని, అదేవిధంగా మరి ఎన్ఆర్ఐకి సంబంధించిన ఓటర్లను కూడా ఎప్పటి నుంచే వాళ్ళని లైన్లో పెట్టుకోవడం, వాళ్ళందరికీ ట్యామింగ్ చేయడం, మరి వారికి సంబంధించిన అవసరాలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకోవడం, మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీకు ఇవి చేస్తాం, అవి చేస్తాం అంటూ తాయిలాలు సైతం, రాత్రి వేళలో తాయిలాలు సైతం మరి వారు రుచి చూపించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా విశ్వసనీయంగా వస్తున్న సమాచారం. అయితే ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అన్నదానికంటే ఈ పార్టీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే ఒక ఎమ్మెల్యే టికెట్ పెరుగుతుంది, ఒక ఎమ్మెల్యే స్థానం పెరుగుతుంది. అదే సపోజ్ మరి సిట్టింగ్ స్థానంలో ఉన్న మరి బీఆర్ఎస్ చూస్తున్నట్లయితే ఆ ఎమ్మెల్యేని పోగొట్టుకున్నట్లు అవుతుందన్నమాట. సో ఒక పార్టీ కలిసి వచ్చే అంశం, ఇంకొక పార్టీకి మరి కలిసి రాని అంశం ఈ విధంగా ఉంటే ఈ రెండు పార్టీలు పడుతున్న కుస్తీలను మరి బీజేపీ కూడా కూర్చొని చూస్తోంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో, ఒక వారం రోజుల్లో, క్లోజ్ గా చెప్పాలంటే మరొక 5 రోజుల్లో ఈ యొక్క ప్రచార ఘట్టం కూడా ముగినుంది. ఈ ప్రచార ఘట్టం తర్వాత మరి ఇక మంత్రాలు చేసుకోవడం, అదేవిధంగా ఓటర్లను కలవడం, మరి వాళ్ళ యొక్క యుద్ధతంత్రం పోలింగ్ మేనేజ్మెంట్ కి మళ్ళీ వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మరి ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. మరి మరికొద్ది రోజుల్లో, మరి 4-5 రోజుల్లో ఏం జరగనుంది అన్నది ఇక్కడి ముఖ చిత్రం మీద, ఇక్కడి నియోజకవర్గం ముఖ చిత్రం మీద మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. కెమెరామెన్ సాయి కృష్ణతో దుర్గా.